డైరెక్టర్ అభిషేక్ నామా గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. ఇది నా మొదటి చిత్రం. ఐ రెస్పెక్ట్ క్రిటిసిజం, రివ్యూస్ అందరికీ ఐ రెస్పెక్ట్. కానీ అల్టిమేట్ ఆడియన్స్ షుడ్ స్పీక్. ఆడియన్స్ రివ్యూ ఈజ్ ఏ మస్ట్. కొన్ని మిస్టేక్స్ జరిగినే ఉండొచ్చు సినిమాలో. లెంత్ అన్నారు, ఫస్ట్ హాఫ్లో సాంగ్ అన్నారు, దాన్ని ఇప్పుడు తీసేసినాము. ఫస్ట్ హాఫ్లో సాంగ్ అనేది డిస్టర్బెన్స్ ఉందంటే సాంగ్ తీసేసినాం. సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ లెంత్ ఎక్కువైందంటే అది కూడా ట్రిమ్ చేసినాము. ఎవరైతే జెన్యూన్ రివ్యూవర్స్ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇది చేసింది. కానీ కొన్ని పని కట్టుకొని ఇదే పని సినిమా రిలీజ్ కాకముందు రివ్యూ ఎట్లా ఇస్తారో నాకు కూడా తెలియదు. సినిమా 3వ తారీఖు రిలీజ్ అయితే సెకండ్ రోజు రివ్యూ స్టార్ట్ అయింది. అది కొంచెం షాకింగ్ ఉంది. అది ఎలా జరుగుతారో ఒకసారి మాకు కూడా చెప్తే ముందే సినిమా ఎలా తెలుసుకోవాలని. కానీ ఈ సినిమాకి ఒక 2.5 year జర్నీ. ప్రతి ఒక్కరి కష్టం చాలా ఉంది. డే అండ్ నైట్ కష్టపడ్డాము. ఇలాంటి సినిమాని సపోర్ట్ చేస్తానికి వచ్చిన ప్రొడ్యూసర్స్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ని, న్యూ హీరోని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. అది ఎంకరేజ్మెంట్ మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తే మాకు ఎనర్జీ. ఈ పెయిడ్ రివ్యూస్ దాని మీద నమ్మకండి. జెన్యూన్ రివ్యూస్ని చూడండి. జెన్యూన్ ఆడియన్స్ పల్స్ని చూసేసి ఈ సినిమాని చూసేసి బ్లెస్ చేయండి. ఇంకా కథ విషయానికి వస్తే ఇదేదో ఫిక్షనల్ స్టోరీ కాదండి. ఆఫ్ఘన్స్ అనేది ఇండియాకి వచ్చారు. 1747లో ఇండియాకి వచ్చి మధురైని మొత్తం డిస్ట్రాయ్ చేసిర్రు. అప్పుడు ఆదిశంకరాచారి ఏం చేసిందంటే ఒక నాగసాధులను అనేసి ఒక వర్గాన్ని సృష్టించి వాళ్ళతోనే మన ఇండియన్ టెంపుల్స్ని ప్రొటెక్ట్ ఎట్లా చేయాలో జరగడమైంది. ఇది హిస్టరీ. ఇది కల్పితమైన కథ కాదు, ఇది రియల్, మన ఫ్యాక్ట్. మన హిందూస్ని ఎంత దారుణంగా చంపినరు చేసినరు నేను చూపించింది ఒక 10%. అది రియల్గా మీరు బుక్స్ గిట్ట చూస్తుంటే అది మనము విట్నెస్ చేయలేమన్నమాట. అంత డేంజర్గా చూసినాము. మీరు కూడా చూసి మన హిందూస్కి జరిగిన అన్యాయాన్ని, ఇప్పుడు కూడా జరుగుతున్న అన్యాయాన్ని మీరందరూ విట్నెస్ చేయాలి. మీరందరికీ నెక్స్ట్ జనరేషన్కి కూడా చెప్పాలనేసి ఒక సినిమా ప్రయత్నం చేసినాము. మీరందరూ ఈ సినిమాని చూసేసి ఆదరిస్తారనేసి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అభిషేక్.